నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు? చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత కానీ నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే, ఒక ఆడ మొగ ఇద్దరు కలిసి ఉంటారు. వారు విశేషంగా ఒకరినొకరు పరస్పరం సహాయం చేస్తూ ఉంటారు. మిథున రాశి వారు కూడా అలాగే వారి యొక్క జీవిత కాలంలో పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే మిథున రాశి అనగానే మనకు సాధారణంగా పరమశివుడు పార్వతీదేవి గుర్తు రావాలి. వారిద్దరి యొక్క స్వరూపంగా కూడా మిథున రాశి వారి యొక్క జాతకాన్ని మనం అభివర్ణిస్తూ ఉంటాం. కాబట్టి మిథున రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి సంబంధించి ఊహించినటువంటి కొన్ని లాభాలు కలుగుతాయి. ప్రథమార్థంలో ప్రయాణంలో ఖర్చులు కాస్త అధికమవ్వచ్చు. రాజ్యపూజ్యం మధ్యస్థంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క మాటల వలన కొన్ని అపార్థాలు కూడా నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.
వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. నూతనంగా వ్యాపారాలు కూడా వీరు కొనసాగించవచ్చు. ఉద్యోగంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు, స్థానభ్రంశము జరిగేటువంటి అవకాశం ఉంది. అది మీరు కోరుకున్నట్టుగానే ఉంటుంది. వివాహం కానటువంటి వారికి సంబంధించి ఆలస్యంగా వివాహం కుదరొచ్చు ఈ సంవత్సరం ఆఖరులో, అంటే ద్వితీయార్థంలో జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే నరాల బలహీనత, అలసట, అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవడము, అస్సలు తట్టుకోలేనటువంటి నిద్రలేమితనంతో ప్రథమార్థంలో కాస్త ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే, అలాగే విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కమ్యూనికేషన్ మీడియా రంగంలో విజయం సూచిస్తుంది. గృహిణులు వారి యొక్క బంధువర్గంలో ఉన్నటువంటి వారితో ఏదైనా మాటలు మాట్లాడడం వలన కాస్త అపార్థాలకు దారి తీయొచ్చు. వీరు ఒకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడినట్టుగా వారు అభివర్ణిస్తూ ఉంటారు. చేతి వృత్తులు చేసేటువంటి వారు వారి యొక్క వ్యాపార విస్తరణకు యోగ్యంగా ఉంది. రాజకీయ నాయకులకు వీరి యొక్క మాటలతో ప్రజలని బాగా ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా టీంని కూడబెట్టి కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సినిమా రంగానికి సంబంధించి రైటర్స్, సంభాషణలు రాసేటువంటి వాళ్ళు, యాంకరింగ్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలము. మాస్ మీడియా, సోషల్ మీడియాలో ఈ రకంగా పనిచేసేటువంటి వారికి అద్భుతంగా ఉంది. మిథున రాశి వారికి సంబంధించి మహావిష్ణువును ఆరాధించడము, బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో శ్రేయస్కరము. ప్రతిరోజు కూడా శాంతాకారం భుజగశయనం అనేటువంటి స్తోత్రాన్ని చదవడం మంచిది. బుధగ్రహ శాంతి హోమం చేయించుకోవడం మంచిది. సుదర్శన హోమం చేయించుకోవడం మంచిది. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న వస్త్రములు వీరికి శుభదాయకంగా ఉంటుంది. బుధవారం నాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎవరైనా సరే ఎక్కువ భుజించేటువంటి వాళ్ళు, చల్లటి పదార్థాలు స్వీకరించి తాగేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించండి. మిథున రాశి వారికి సంబంధించి గురు సంచారముచే ధనలాభ సూచన ఎక్కువగా కనిపిస్తోంది. శని గోచార రీత్యా కృషి అవసరం. రాహు సంచారం చేసేటప్పుడు ప్రయాణాలు అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త అలసట ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైనా వ్యాపారం చేసేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే, బుధవారం నాడు పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడొచ్చినా సరే వెంకటేశ్వర స్వామికి భోగం చేయించండి. భోగము అనంటే ప్రసాద నివేదన ఎక్కువ మొత్తంలో చేయించండి. స్వామివారి సర్వసేవలు చేయించేటువంటి వారు కూడా చేయించండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరంలో వీలైనంత వరకు కూడా విష్ణునామ సంకీర్తన, విష్ణునామ పారాయణము, సుదర్శన హోమం లాంటివి వీరికి అధికమైనటువంటి శక్తినిచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది.